పలుకు తొయ్యలి భవ్య రూపము తెలుగు తల్లికి వందనం. మార్గదేశీ సమ్మిళత్ బహు ప్రక్రియాభకు వందనం. సత్కవీశ్వర కల్పనారస దివ్య జలధికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. భావనా ప్రియ హృత్సరసు విహారి హంసికి వందనం. సభాధ్యక్షులు, ఈనాటి ముఖ్య అతిథి నేను అంటున్నాను, మా గురువు గారు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు, అట్లాగే నా సహచర ప్రసంగికురాలు హవీల గారు. ఈ కార్యక్రమానికి అంతటికీ కూడా ఆధారధారమైనటువంటి మనందరి గురువుగారు ఎన్సిహెచ్ చక్రవర్తి గారు. ఇక సభలో ఆసీనులైనటువంటి మహామహులు, మహనీయులు, ముఖ్యంగా మా బాల సాహిత్యానికి తాతయ్య కబుర్ల తాతయ్య గారు, మా అందరి అభిమాన రచయిత, మా అందరికీ కూడా భీష్మాచార్యులు శ్రీ ఎర్రాప్రగడ వారు ఇక్కడే ఉన్నారు, ఎర్రాప్రగడ గారు. అట్లాగే మిగతా, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళని 10 మందిగా చూడాలి, దశకంఠుడిగా, ఎందుకంటే అంత మేధావులు. ఇది చక్రవర్తి గారి సభ. చక్రవర్తి గారు అంటేనే ఒక మినీ విశ్వవిద్యాలయం. ఆయన అధ్యాపకుడుగా పనిచేసినంతకాలం ఎంత బిజీగా ఉన్నారో, ఆ అధ్యాపక జీవితం నుంచి విశ్రాంతి పొందిన తర్వాత ఇప్పుడు అవిశ్రాంతంగా ఉద్యోగ కాలానికన్నా 3 రెట్లు ఎక్కువ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు మాకు దొరికేవారు, కానీ ఇప్పుడు అదేవిధంగా మా గురువుగారు కూడా. సరే, మా గురువుగారు అంటే అది కామన్. గులాబీ ఎర్రగా ఉంటుంది, చందనం చక్కటి వాసన వస్తుంది అన్నట్టుగా మా గుమ్మా సాంబశివరావు గారు ఎప్పుడూ కూడా, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అది విజయవాడలో ఉన్నారు కాబట్టి ఆయనకు నిరంతరంగా ఉంటారు. కానీ చక్రవర్తి గారిని ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే కలెక్టర్ గారు అబ్బాయి కలెక్టర్ గారు అవటం కరెక్టే. ఇక్కడ చక్రవర్తి గారి గురించి పండిత పుత్ర అనేటువంటి సామెత పచ్చి తప్పు. దాన్ని మనం సవరించుకోవాలి. పండిత పుత్ర పరమోత్తమ. సాధారణంగా అంటుంటారు, కానీ అటువంటి గొప్ప వ్యక్తి మా భద్రాచలంలో పనిచేసే భాగ్యం కలగటం ఆయనకు కాదు, మాకు అదృష్టం. ఒకవేళ చక్రవర్తి గారే ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉద్యోగార్థమై భద్రాచలం రాకపోతే ఆ ఆణిముత్యం మాకు దొరకకపోను. ఇకపోతే నాకు ఇచ్చినటువంటి అంశాన్ని ఒక్క నిమిషం కూడా వృధా చేయను, ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు ఉన్నారు, ఈ పక్కన మా సాంబశివరావు గారు ఉన్నారు. ఇవాళ నాకు ఒక పెద్ద సర్కస్. క్లాస్ రూమ్లో మాట్లాడటం ఇక్కడ కుదరదు, ఇది క్లాస్ రూమ్ కాదు. ఎందుకంటే ముఖ్యంగా మీలాంటి మహోన్నతుల మధ్య మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం కూడా, ఒక్క అంశం కూడా చక్రవర్తి గారికి సంబంధించిన విషయాన్ని ఏది కూడా మాట్లాడనని మీకు హామీ ఇస్తూ, ముందుగా చక్రవర్తి గారితో నాకు ఒక 2 సంవత్సరాలు ఏకలవ్య శిష్యుని అనను తప్పదట, అజ్ఞాత అభిమానిని. 1998 నుంచి 2000 దాకా ఆయనకు అజ్ఞాత అభిమానిని. నాకు ఆయన తెలుసు, కానీ నేను ఆయనకు తెలియదు. ఐటీడీ ఆధ్వర్యంలో గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాలకు పాఠశాల విద్యార్థులతో అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు సారే వ్యాఖ్యాత. ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను కూడా అనుకునేవాడిని, నేను అలా మాట్లాడతానా, మాట్లాడాలి. అట్లా ఒక 2 సంవత్సరాలు ఆయనకు నేను అజ్ఞాత అభిమానిని. ఆ తర్వాత మా సోపతి 25 ఏళ్ళు, ఇది 25 సంవత్సరం కాబట్టి 2000 నుంచి ప్రత్యక్షంగా వారితో పనిచేశాను. కానీ నాకు బాధ, అందరూ గురువుగారు అంటుంటారు, ఎవరిని అడిగినా సరే చక్రవర్తి గారు మా గురువుగారు చాలా గొప్పగా చెప్తుంటారు. ఆ విషయంలో నేను బాగా ఫీల్ అయ్యేవాడిని, ఎందుకంటే నాకు చెప్పుకోవడానికి లేదు, నేను ఆయన దగ్గర చదువుకోలేదు.
ప్లస్ ఫస్ట్ నుంచి కూడా నాకు ఒక దురదృష్టం, మా గురువు గారు పలానా, చాలామంది చెప్తుంటారు, నారాయణ రెడ్డి గారు మా గురువు గారు, ఆయన ప్రత్యక్షంగా పాఠాలు చెప్పారు, విశ్వనాథ్ గారు మా గురువు గారు ప్రత్యక్షంగా చెప్పారు, ఇట్లా చెప్తుంటే నేను బాధపడుతూ వినేవాడిని. అట్లా చెప్పుకునే యోగం నాకు లేదు, చివరిదాకా లేదు. చాలా నిరుత్సాహంగా ఉన్నా. సర్లే, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, ఎంతవరకు భాగ్యం అంతవరకే. చిట్ట చివరికి పిహెచ్డి చెయ్యను అనుకున్నాను, పరిస్థితులు అట్లా వచ్చినాయి. అయినా ఆ సరస్వతి అమ్మవారి కటాక్ష మూలంగా పిహెచ్డి చేసే అదృష్టం కలగటం, అది గుమ్మా సాంబశివరావు గారి దగ్గర. వాస్తవంగా అంతకుముందు సార్ నాకు తెలియదు, కాకపోతే ఆయన రచనలు తెలుసు, నాకు చదివేవాడిని. కానీ ఆయన అనే విషయం నాకు తెలియదు. నేను పిహెచ్డి చేసేటువంటి రచయితకి ఆయన మిత్రుడు కావటం నా అదృష్టంగా, ఆయన సాంగత్యంలో, ఆయన ఆధ్వర్యంలో, ఆయన గురువుగారు. ఇప్పుడు నేను గర్వంగా చెప్పుకుంటాను, గుమ్మా సాంబశివరావు మా గురువుగారు అని చెప్తాను. నాకు లాస్ట్కు దక్కింది ఆ అదృష్టం. ఇకపోతే ఈ పుస్తకం వయసు 19 ఏళ్ళు. ఈ పుస్తకం వెలువడ్డ సంవత్సరానికి నా జీవిత ఘట్టానికి ఒక అనుబంధం ఉన్నది. అదేంటో నేను అయితే చెప్పను. ఇది 2006లో ప్రచురించబడ్డటువంటి చక్రవర్తి గారి మొట్టమొదటి, ఇంకా చెప్పాలంటే ఏకైక బాల సాహితీ సృజన. అయితే దీనికి అంతటికి ప్రేరణ, నేపథ్యం చెప్పుకోవడానికి ముందు నాకు ఒక విన్నపం మా గురువుగారి ద్వారా. ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడా మృతులేని స్మృతి బాల్యం అంటాం. చాలామంది బాల సాహిత్యం రాయకుండానే డైరెక్ట్గా ప్రౌఢ సాహిత్యం రాస్తున్న వాళ్ళు రాస్తున్నారు కూడా, తప్పులేదు. కానీ ఒక వ్యక్తి యువకుడు, వృద్ధుడు కావడానికి ఒక దశ ఉంటుంది, బాల్య దశ. నేను డైరెక్ట్గా బాల్య దశ లేకుండా ఒకేసారి యువకుడిని అయ్యాను అని ఎవ్వరం కూడా చెప్పే ధైర్యం లేదు. అయితే ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక సమయంలో బాల సాహితీ సృజన చెయ్యాలి అనేది మా విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనకు విశ్వనాథ గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ, గోపి గారు కానీ, దాశరథి గారు కానీ, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు, మా గుమ్మా సాంబశివరావు గారు కూడా కాదు, సాంబశివరావు గారు కూడా అనకుండా చెప్పకూడదేమో. ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద ప్రౌఢ సాహిత్యం, వ్యాకరణం, గొప్ప గొప్ప విశ్లేషణలు చేశారు. కానీ వాళ్ళు కూడా ఏదో సందర్భంలో బాల సాహిత్యాన్ని సృష్టించిన వాళ్ళే. అంటే ఇక్కడ మనం ఈ బాలల కొలువులోకి వెళ్ళే ముందు బాల సాహిత్యం యొక్క అవసరాన్ని మనం చెప్పుకుంటే తప్ప ఇక్కడ కవి ఎందుకు రాయాల్సి వచ్చింది. ఎందుకంటే వాస్తవంగా చక్రవర్తి గారు అంటేనే పద్యకవి అని అనకూడదు, ఆయన సవ్యసాచి. పాండవ మధ్యముడిలాగా ఆయన సవ్యసాచి. పద్యం ఎంత అద్భుతంగా రాస్తారో వచనం కూడా అంత అద్భుతంగా రాస్తారు. చాలామంది పద్యం మాత్రమే రాయగలరు, వచనం రాయలేరు. కొందరు వచనం మాత్రమే రాస్తారు, పద్యం రాయలేరు, నాలంటూ. ఇకపోతే ఇక్కడ సాహితీ సృజనను మనం దయచేసి, ఇక్కడ మహిళామణులు ఉన్నారు కాబట్టి నేను చెప్పాల్సిన బాధ్యత నాది. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ చక్రవర్తి గారు దీంట్లో ఏ ఆవేదన పడ్డారో అదే ఆవేదన ఇంకా ఉన్నది. సాహితీ సృజన అనేటువంటిది వంట లాంటిది. వంట చేయటం రాని వాళ్ళు కూడా ఆహార పదార్థాలు అద్భుతంగా తినగలం, లొట్టలు వేసుకుంటూ దాని రుచిని కూడా చెప్పగలం. కాస్త ఉప్పు ఇస్తే బాగుండు, లేకపోతే కొంచెం కారం దట్టిస్తే బాగుండు, లేకపోతే పులుసు తక్కువైందని మనం చెప్పగలం. కానీ ఇక్కడ దయచేసి ఎవరు పడితే వాళ్ళు వంట చేయకండి. ఎందుకంటే మనం ఇళ్లల్లో ఉన్నప్పుడు మన ఇష్టం. ఎవరైనా బంధువులు కానీ ఎవరైనా వచ్చినప్పుడు, అది తెలిసే ఉండొచ్చు మీకు కూడా, ఇప్పుడు జరుగుతుందో లేదో నాకు తెలియదు, పూర్వం అయితే ఉండేది. పూర్వం ఉండటం రాని వాళ్ళు ఎవరన్నా వచ్చిన వాళ్ళతో వండించేవాడు. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. ఎందుకంటే బయట నుంచి వచ్చారు, వాళ్ళకు సరిగా పెట్టకపోతే బాగోదు, మనం తిన్నట్టుగా పెట్టకూడదనే ఉద్దేశంతో కొద్దిగా ఎక్స్పర్ట్గా ఉన్న వాళ్ళతో వండించేవాళ్ళు. దయచేసి ఇప్పుడు సాహితీ సృజన అనే వంట ఫాస్ట్ ఫుడ్ అయిపోయింది. అసలు పేపర్ ఉండలేదు, పెన్ ఉండలేదు, ఆన్ ద స్క్రీన్ విత్ మౌస్, దట్స్ ఆల్. సరే, ఇటువంటి విషయాల గురించి మనం ఇక్కడ జస్ట్ గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ గురువుగారి యొక్క ఆవేదన అది. ఈయన ఏమంటారంటే, ఈ బాలల కొలువు అనేటువంటి ఈ పుస్తకానికి అసలు
ప్రేరణ శ్రీశ్రీ గారు. చక్రవర్తి గారిని ఇంకొక మాట అనాలి మనం. చక్రవర్తి గారు సాంప్రదాయవాద, అభ్యుదయవాద? వాస్తవంగా గడ్డం చూడగానే చాలామంది అభ్యుదయవాద అనుకుంటారు, కానీ ఆయన పద్ధతి నామం చూడగానే సాంప్రదాయవాద అనుకుంటారు. ఇంకొక విషయం చెప్పాలంటే ఆయన నేను ఆయన స్కూల్లో ఉన్నప్పటి నుంచి చూసేవాడిని. చక్కగా పాయింట్ షర్ట్ వేస్తారు, లాల్చీ వేస్తారు, టక్ చేస్తారు. టక్ చేయడం మీరు చూడలేదు నాకు తెలిసి. చేశారా? టక్ చేస్తారు, పంచి కడతారు, లుంగి పంచి కడతారు. పెద్దవాళ్లతో పెద్దగా మాట్లాడతారు, చిన్న పిల్లలతో చిన్నగా మాట్లాడతారు. అందుకని నేను ఆయన ఏమంటానంటే సాంప్రదాయ అభ్యుదయ కవి. ఎందుకంటే చాలామంది అభ్యుదయం అంట. అభ్యుదయం అంటే ఏంటి నాకు అర్థం కాదు. ఇదేనా? సాంప్రదాయం లేకుండా ఏదీ లేదు. కాకపోతే మనకు తెలుసో తెలియక మనలో సాంప్రదాయం ఉంటుంది, కాకపోతే మనం దాన్ని కూడా అభ్యుదయం అనుకుంటాం. అదే ఇందులో చెప్తారు. ఇందులో ప్రేరణ శ్రీశ్రీ గారు, ఎందుకంటే ప్రతి కవిత్వంలో కూడా ఆయన నడక, ఆయన కుదురు అంతా వచ్చింది. అంటే పద్యాల యొక్క లయ ఇదంతా కూడా. ఇకపోతే ప్రేరణ శ్రీశ్రీ గారే కాదు, ఇది రాసేటప్పుడు శ్రీశ్రీ గారు ఆయనను ఆవహించారు కూడా, ఎందుకంటే ఆ ధారణ వచ్చేసింది దీంట్లో. ఇకపోతే ఈ పద్యాలు ఎందుకు అంటే ఇది ఒక దీర్ఘ కవిత. ఇంకొక టెక్నిక్, ఎందుకంటే చక్రవర్తి గారు ఏది చేసినా ఏదో టెక్నిక్ ఉంటుంది, కాకపోతే మనం గమనించకపోవడం మన దురదృష్టం. ఇది 1000 పదాల దీర్ఘ కవిత. కరెక్ట్గా 1000 పదాలు పైన రాసుకున్నారు. ఉన్నాయా లేవని లెక్క పెట్టాను నేను పిచ్చోండి. ఉన్నాయి. ఈ 1000 పదాల దీర్ఘ కవిత నిండా కూడా 2 భాగాలు చేసుకున్నారు. మొత్తం 18 ఖండికలు చేసుకున్నారు. 18 ఖండికల్లో 9 ఖండికలేమో బాలలకు ఏం చేయాలనేది చెప్పుకొచ్చారు. మీ పరిస్థితి ఏంటి, మీ డ్యూటీ ఏంటి, అయిపోయింది. నెక్స్ట్ మరి కవి అంటే ఆశావాది కదా, ఆశిస్తాడు. అట్లాగా ఈ చక్రవర్తి గారు చెప్పినటువంటి ఆ బాలల లోకం, కొలువైన లోకం, దాన్ని అనుసరిస్తూ ఇప్పుడు ఒక కొత్త లోకంగా తయారైంది. ఏ లోకము అంటే ఏదైతే చక్రవర్తి కవి గారు ఆశించారో ఆ కొత్త లోకం తయారైంది. సరే, ఇది వాస్తవం కూడా కావాలని మనం కోరుకుందాం. ఎందుకంటే చాలామందిని మనం చెప్తాం, మొక్కై వంగనది మానై వంగదు అని చెప్పుకుంటుంటాం. అట్లాగే ఇక్కడ చాలామంది ఇప్పుడు మన చక్రవర్తి గారు కూడా అంటుంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు సమాజం బాగా చెడిపోయింది, సాహిత్యం ఘోరంగా ఉంది. తప్పు వాళ్ళది కాదు. అట్లా ఉండడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళ బాల్యం. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు కూడా, విజ్ఞానవేత్తలు కూడా చెప్తుంటారు, ప్రతి మనిషికి కూడా సైకాలజీ ప్రకారంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత మార్పు అనేది ఉండదు. వాస్తవంగా 20 ఏళ్ళే, 20 ఏళ్ళలోనే మారాలి. 20, 30, ఒక 10 సంవత్సరాలు అంటే ఏదన్నా క్రిటికల్ పొజిషను, ఏదన్నా ఆరోగ్యపరంగా ఇంకో రకంగా ఏదన్నా ఘోరం జరిగినప్పుడు అప్పుడు సడన్గా మార్పు వస్తుంది. ఇక 30 ఏళ్ళు తర్వాత అది కూడా రాదు. చచ్చిపోయినా సరే నేను ఇదే చేస్తానంటాడు. కాబట్టి చక్రవర్తి గారు చెప్పినట్టుగా ఇప్పుడు మనం సమాజాన్ని, కవి యొక్క ఆశయం ఏంటంటే సమాజాన్ని బాగు చేయాలి. మనం బాగు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడున్న సమాజాన్ని ఎవ్వరూ బాగు చేయలేము. అదుపు చేయగలమేమో అందరం కలిస్తే తప్ప బాగు చేయలేము. లేము. కాబట్టి మనం కనీసం మనం చూడకపోయినా మనం చచ్చిపోతాం. రాబోయే జీవితం అన్నా 2097 అన్నా, లేకపోతే 3025 అన్నా సరే, ఇంకో 100 సంవత్సరాలు, ఇప్పుడు 2025, 3025 కన్నా సరే టెక్నాలజీగా బ్రహ్మాండంగా పెరగనివ్వండి, తప్పులేదు. టెక్నాలజీ ఎంత పెరిగినా సరే మానవత్వం అనేటువంటి దృక్పథం ఉండాలి. మానవత్వం కలిగినటువంటి సమాజం ఏర్పడాలి అంటే అటువంటి మానవతా విలువలు కలిగినటువంటి బాల్యాన్ని మనం ఇప్పుడు తయారు చేయాలి. అటువంటి బాల్యాన్ని మనం ఎప్పుడైతే తయారు చేస్తామో ఇక మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. పిల్లవాడు ఏం నేర్చుకుంటాడో పెద్ద పెరిగిన తర్వాత అదే చేస్తారు. మీరు ఒకసారి చూడండి, ఎవరైనా సరే, అంటే మేము ఇంకా ఓపెన్ జైలు ఖైదీలం. మేము ఓపెన్ జైలు ఖైదీలం కాబట్టి మాకు బాగా చూస్తుంటాం పిల్లల్ని. ఒక పిల్లాడు చాలా బ్రహ్మాండంగా ఉన్నాడంటే వాడి యొక్క పరిసరాల ప్రభావం. ఒక పిల్లాడు బాగా వెనుకబడి ఉన్నాడు అంటే అది కూడా వాళ్ళ పరిసరాల ప్రభావం. అట్లాగే చక్రవర్తి గారు ఈ పుస్తకంలో రాసింది అందరు పిల్లలు కాదు, ఆయన నిత్యం కూడా అక్షరాలు వెదజల్లినటువంటి
గిరిజన పిల్లలు. ఇందులో గిరిజన పిల్లల జీవితాలను ఆయన ప్రత్యక్షంగా చూశాడు. వాళ్లతో తదేకంగా ఉన్నారు. ఆయన జీవితాలను ఆయన కాసి వడబోశారు. కాబట్టి ఇందులో అక్కడక్కడ మనకి గిరిజన పిల్లల యొక్క జీవితాలు కూడా కనిపిస్తాయి. చివరికి ఏమంటారంటే, ఇక్కడ గిరిజనులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరిది ఒకటే బాల్యం. కాకపోతే గిరిజనుల బాల్యం ఇంకాస్త దుర్భరంగా ఉంటుంది. హైదరాబాదులో పిల్లల బాల్యం కన్నా మాలాంటి అడవుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లల జీవితం, బాల్యం మరింత దుర్భరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి దుర్భరమైనటువంటి జీవితాలు నేను చూశాను. కాబట్టి అది ప్రేరణ, అది నేపథ్యం. ఇక్కడ ఆయన రాసినటువంటి మొట్టమొదట నా ఆశ అంటే ప్రస్థానం. ఆయన ఏమి ఆశించి ఈ యొక్క పుస్తకం రాశారో దాంట్లో వివరంగా రాసుకున్నారు. కేవలం రాయటమే కాకుండా తన యొక్క భావాలను కూడా చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, ఆశా సౌధపు ఛాయల్లారా, అచ్చపు తుహినపు తునకల్లారా, కరగని వక్రపు పలుకుల్లారా, తరగని అరుణిమ కాంతుల్లారా. చక్రవర్తి గారి సాహిత్యం ఎట్లా ఉంటుందంటే నారికేళ పాకం. పదాలు కొన్ని చాలా కఠినంగా ఉంటాయి, వాస్తవంగా అర్థం కావు. నేను అనుకున్నాను ఇది బాలల కోసం రాశారన్నారే, బాలలు ఎవరైనా సరే దీన్ని చదివి అర్థం చేసుకోగలరా అనుకున్నాను. ఒకసారి గురుగారితో అన్నాను, సార్ మీరు కొన్ని కఠినమైన పదాలు ఉపయోగిస్తారు కదా, దానివల్ల ఏమిటి అంటే సార్ చెప్పిన వివరణ ఏంటంటే, సాహిత్యం అంటే సార్వజనీనం, అందరికీ అర్థం కావాలి. సాధారణంగా చదువుకున్నోడికి అర్థం కావాలి, బాగా చదువుకున్న పండితుడికి అర్థం కావాలి, మధ్యస్థంగా ఉన్నోడు కూడా అర్థం కావాలి. మన క్వశ్చన్ పేపర్ అయితే ఎట్లా ఉంటుందంటే టూ ఇంటెలిజెంట్, మామూలు, అసలు ఏమి చదవడం కూడా ఒక ప్రశ్న వస్తుంది. అట్లాగా సాహిత్యం ఉండాలనేటువంటిది చక్రవర్తి గారి ఆలోచన. అట్లా ఇక్కడ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కఠినమైన పదాలు ఉపయోగించారు. 1-2 సార్లు చదివితే తప్ప అర్థం కావు. కొన్ని చోట్ల ఏమనుకుంటామంటే ఆ పదాలు అచ్చు తప్పేమో అనుకుంటాం, కాదు, అది కరెక్టే అది. కాబట్టి ఇటువంటి భాషా చైతన్యం ఇక్కడ కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. పాత సామెత ఇది కూడా, కొప్పున్నమ్మ ఎన్ని జళ్ళన్నా వేసుకోగలదు. అట్లాగా భాషా పాండిత్యం ఉన్నటువంటి చక్రవర్తి గారు లాంటి వాళ్ళం పదాలను ఎలాగైనా ఆడుకోవచ్చు. అట్లా ఇక్కడ ఆడుకున్నారు, పిల్లలతో ఆడించారు. మరి ఆ విధంగా మొట్టమొదట సగభాగం అంతా కూడా పిల్లలని అభ్యర్థిస్తూ, ఓ పిల్లల్లారా అని వాళ్ళని సంబోధిస్తూనే తీసుకొచ్చారు మొత్తం అంతా కూడా. దీంట్లో కథనం అంటూ మనకేం ఉండదు. వాస్తవంగా దీర్ఘ కవిత అంటే ఒక కథ ఉంటుంది, ఏదో దాని చుట్టూ నడుస్తుంది. కానీ ఇక్కడ ఈ దీర్ఘ కవితలో కథాకథనాలు లేవు. కేవలం ప్రస్తుత సామాజిక పరిస్థితుల గురించి, బాల్యం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల గురించి చెప్పారు సగభాగం. సినిమా పార్ట్స్లు చెప్పాలంటే హాఫ్ పార్ట్. నెక్స్ట్ ఇంటర్వెల్ తర్వాత మరి ఇటువంటి బాల్యం మనం ఎలా ఉండాలని కోరుకున్నాం భవిష్యత్తులో అని ఆయన ఊహించి అటువంటి బాల్యాన్ని తను చివరిదాకా తీసుకొచ్చి, ఇటువంటి బాల్యం ఉంటే బాగుంటుంది, మీరు ఆలోచించండి అని కేవలం పిల్లల్ని ఏం చేశారంటే, ఇది కేవలం పిల్లల కోసమే, ఇగో ఇది పరిస్థితి, ఇగో ఇలా ఉంటే బాగుంటుందని నేను ఆకాంక్షిస్తున్నాను, మీరేం చేస్తారో మీ ఇష్టం. ఇక్కడ ఎవరి మీద కూడా ఆయన ఏమీ నిందేయలేదు, తల్లిదండ్రులను తిట్టలేదు. ఇప్పుడు ఎందుకంటే చాలామంది పిల్లలు చెడిపోతారంటే సినిమాలబ్బా, సెల్ ఫోన్లు అని ఎవ్వరం కూడా, మనకున్న పెద్ద జాడ్యం ఏంటంటే ఎవ్వరం కూడా తప్పు మన మీద వేసుకోం, పక్కోడి మీద రుద్దేయాలి. కాబట్టి ఇక్కడ చక్రవర్తి గారు, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం రచయితలమైన వాళ్ళం కూడా ఒక రచయితకు ఉన్నటువంటి లక్షణాలు ఎలా ఉండాలి కూడా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. కేవలం సమాజంలో సమస్యను ఎత్తిపోయడం, తిట్టిపోయడమే కాకుండా దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో కూడా చెప్పడం ఇక్కడ ప్రధానం. అది అక్షరాల మన చక్రవర్తి గారు చేశారు. ఇది అవసరం, ప్రతి రచయితకు అవసరం. ఏ కూర వండే వాళ్ళకైనా ఇది అవసరం. ఇక్కడ కూర అని నేను మళ్ళీ అంటున్నాను, ప్రక్రియ. సాహిత్యం అనేటువంటి వంటశాలలో అనేక ప్రక్రియలు ఉన్నాయి. ఏ ప్రక్రియ అయినా సరే, మా పూర్ణచంద్రరావు గారి గురించి వంటకాల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఆ విధంగా మనం కొత్తగా రచనలు చేసేవాళ్ళం, దయచేసి సాహితీ సృజన ఒక వంటకంగా భావిద్దాం. అదేదైనా సరే, అది పులుసైనా, చివరికి పులుసైనా ఒక పద్ధతిగా పెడితేనే అది అందంగా ఉంటుంది, రుచిగా ఉంటుంది.
చారే గదని ఇష్టం వచ్చినట్టు పెట్టకూడదు. కాబట్టి ఇక్కడ అటువంటి విధానాన్ని మనకు చక్రవర్తి గారు చూపిస్తారు. ఇక్కడ దాంట్లో అంటారు ఆయన, ఎందుకంటే ఇప్పుడే చెప్పాను మీకు, ఈయన గిరిజన పిల్లలతో ఎక్కువగా మమేకమై ఉన్నారు కాబట్టి ఆ వాసనలు ఇక్కడ మనకు చూపించారు. ఏమంటారంటే, చెట్టు పుట్ట గుట్ట పిట్టల పట్టు చెట్టా పట్టాలు చేసి ఊరే తలంపు ఊటల్లారా పారే గిరి జలపాతాల్లారా అంటారు. పారే గిరి జలపాతాల్లారా. ఇప్పుడు మనం గిరి జలపాతం అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు, పెద్ద జలపాతానికి జలాశయానికి తేడా తెలియటం లేదు. మహాత్ములు ఉన్నారు. ఒక ఆయన నాతో గొడవ, కిన్నెరసాని జలాశయం జలపాతం అంటున్నాడు ఆయన. కిన్నెరసాని జలపాతం. ఈరోజు మన సాహిత్యం అట్లా అయిపోయింది. గట్టిగా అంటే ఏమంటాడంటే, పైనుంచి పడుతుంది కదా కింద అంటాడు. నాయనాది జలపాతం కాదు, జలాశయం అంటే లేదు లేదు పడుతుంది పైనుంచి అంటాడు. ఎలా తయారు చేయాలి ఇలాంటి వాళ్ళందరినీ? ఎందుకంటే తప్పు ఆయనది కాదు, మాదే. మా తెలుగు పంతులదే తప్పు. మేము కరెక్ట్గా చెప్పుంటే వాళ్ళు అట్లా చేయరు. కాబట్టి ఇక్కడ గిరిజన అనేటువంటి దానికి మనకి గురువుగారు ఆ గిరిజన పిల్లల్ని గురించి కూడా ఇక్కడ ఉద్బోధిస్తూ తన యొక్క ఈ బాలల కొలువును ప్రారంభించారు. అట్లాగే ఎగిరేవో తూనీగల్లారా ఎగసే అమృత ధాండాల్లారా ఆకటి కేకల తాకిడి సోకని చీకటి చిదిమే దివ్యల్లారా. ఇది ఎందుకంటే గిరిజన పిల్లల్లో ఎక్కువగా కూడా ఆకలితో ఉంటారు. 3 పూటలా తిండి తినరు, కనీసం 2 పూటలు కూడా దొరకదు పాపం. ఆ ఆకలి బాధ గురువుగారికి తెలుసు. అందుకని ఇక్కడ వివరించారు. ఏమన్నారంటే, ఆకటి కేకల తాకిడి సోకని చీకటి చిదిమే దివ్యల్లారా. మీరు భవిష్యత్తులో ఆకటి కేకలు ఉండకూడదు. మీకు చీకటి అనేటువంటి కష్టాలు లేదా చీకటి అనేటువంటి ఆ ఇబ్బందులు చిదివేయాలి. మీరు దివ్యలు కావాలి అయ్యారు. ఎందుకంటే ఇది 19 సంవత్సరాల క్రితం ఏదైతే ఆశించారో, ఎందుకంటే ఆ గిరిజన పిల్లలు ఇప్పుడు చాలామంది చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఆకలి బాధలు లేవు. ఒక ఆశయం నిజమైంది. అట్లాగే ఇంకా ఏమంటారంటే, విరిసేవో హరివిల్లారా ప్రేమను కురిసే జల్లుల్లారా సౌహార్దపు విను వాకల్లారా సౌమ్య వర్తనల చదువరులారా. ఇది అసలు విషయం. మీరు మీ యొక్క ఆ ఆకటి బాధలు పోవాలి అంటే ఏం చేయాలి? మీరంతా కూడా చదువరులు కావాలి. ఏ సమాజమైనా సరే బాగుపడాలి, ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే తప్పనిసరిగా అక్షర జ్ఞానం రావాలండి, పట్టా జ్ఞానం కాదు. మళ్ళీ చెప్తున్నాను చేతులెత్తి. ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, అధ్యాపకులు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు. మనం ఇప్పుడున్నటువంటి పిల్లలను పరీక్షార్థులను చేస్తున్నామే తప్ప విద్యార్థులను చేయటం లేదు. దయచేసి మనం ఇక నుంచి అయినా పరీక్షార్థులు పట్టార్థులు కాకుండా అక్షరార్థులుగా చేద్దాం, విద్యార్థులుగా చేద్దాం. మరి అదే ఇక్కడ గురువుగారు చెప్తారు. ఎందుకంటే ఎవరైనా సరే చదువు అనేటువంటి జ్ఞానాన్ని కనుక మనం తీసుకుంటే మనకుండేటువంటి అజ్ఞానమే పోవటం కాదు, ఆర్థిక బాధలు కూడా తప్పుతాయనేటువంటి దాన్ని వాళ్లకు ప్రేరణ చేస్తూ, ఇంకా అంటే ఈయన యొక్క సాహిత్యం ఎట్లా ఉంటుందో ఒక చిన్న విషయం. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో కొన్ని కఠినమైన పదాలు ఉన్నాయి, కానీ సరళంగా చెప్తారు అనడానికి మరొక ఉదాహరణ ఏంటంటే, చారెడు కన్నుల కలువల్లారా తూనీగల్లో రెక్కల్లారా తుమ్మెద కమ్మని పాటల్లారా గొబ్బెమ్మల్లో పువ్వుల్లారా గుమ్మ పాలలో కమ్మదనంలా గువ్వ పిట్టలో జున్ని కూతల అవ్వ బువ్వలో చందమామల పొంగలిలో కంప్రపు పాడుముల బంగారు పొదల నురగల్ల బంగారు పిచుక పట్టు బట్టల్లా రంగుల రాట్నపు సింగారంలా అంటారు. దీంట్లో అన్నీ కూడా అతి సాధారణమైనటువంటి అంశాలే. దీంట్లో ఉదాహరణకి అంటే సాధారణమైన విషయాల్లోనే కఠినమైనటువంటి చెప్పటంలో పొంగలి కంప్రంపు అన్నారు. పొంగలి కంప్రంపు. ఇప్పుడు పొంగలి అంటే మనకు అందరికి అర్థమవుతుంది. కప్రంపు పాడుములా అన్నారు. అట్లాగే పొంగారు వరద సురగల్ల బంగారు పిచ్చుకల పట్టు బట్టల్లా అన్నారు. వాస్తవంగా పిచ్చుక
ఇది కూడా అడవిలో ఉండేటువంటి ఒక పక్షి. దాన్ని పట్టుబట్టలతో అన్వయం చేస్తూ ఇక్కడ ఇదంతా కూడా వీళ్ళని, అంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి చారెడు కన్నులు కలువలు కానివచ్చు, తూనిగల్లో ఉండే రెక్కలు కావచ్చు, తుమ్మెదల్లో ఉండేటువంటి కమ్మదనం పాటలు కావచ్చు, గొబ్బెమ్మల్లో ఉండేటువంటి పుష్పాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా చక్రవర్తి గారు పిల్లలతో పోల్చారు. అంటే పిల్లల్లో కూడా రకరకాల వ్యక్తులు ఉంటారు. అంటే నాకు అర్థమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, పిల్లలంటే అందరూ పిల్లలు కాదు. కొందరు అద్భుతంగా అందంగా ఉండేవాళ్ళు ఉంటారు, సహజంగా వాళ్ళు అందంగా ఉంటారు. వాళ్ళని చారెడు కన్నుల కలువల్లారా, అట్లాగే తూనీగల్లో రెక్కల్లారా. వాస్తవంగా తూనీగ అంటే చక్కటి శ్రావ్యమైనటువంటి సంగీతానికి మనం ఒక ఉదాహరణగా చెప్పుకుంటే కొందరు అద్భుతంగా పాడేవాళ్ళు ఉంటారు పిల్లలు. అదేవిధంగా గొబ్బెమ్మల్లో పువ్వుల్లాగా, అంటే గొబ్బెమ్మల్లో పువ్వు అంటే వాస్తవంగా చెప్పాలంటే అది అంత గొప్పది కాదు, కానీ దానికి ఒక విలువ ఉంటుంది. ఆ గొబ్బెమ్మలు ఉన్నంత వరకు దానికి విలువ ఉంటుంది. అంటే పిల్లల్లో కూడా ఈ విధమైనటువంటి వాడంతటా వాడు ఉండడు, ఎవరో ఒకళ్ళు వాడిని తోస్తుండాలి వెనక నుంచి, అప్పుడే వాడు ముందుకు పోతుంటాడు. అంటే పిల్లల్లో ఉండేటువంటి గుణాలను ఆయన ప్రత్యక్షంగా తరగతి గదుల్లో చూశారు కాబట్టి ఆ విధంగా పిల్లల యొక్క నైజాన్ని తీసుకొచ్చారు. ఇంకేమంటారంటే అవ్వబువ్వలో చందమామల, ఇది కొత్త పదం. అవ్వబువ్వలో చందమామ. చందమామ అంటే సాధారణంగా మనం తైలవర్ణంగా తెలుపుకు చెప్పుకుంటాం, కానీ ఇక్కడ ఈయన ఏమన్నారు, అవ్వబువ్వలో చందమామ. ఇక్కడ బువ్వ అనేటువంటి అచ్చ తెలుగు పదాన్ని వాడారు. కఠినమైనటువంటి సంస్కృత పదాలు వాడటం ఎంత ఇదో, అట్లాగే అచ్చమైన తెలుగు పదాలు వాడటం కూడా ఆయనకు అంత ఇది. రెండింటినీ కూడా చెప్తుంటారు, అందుకనే సవ్యసాచి అనుకున్నాం. ఇంకా గుర్రు పిట్టలో తుర్రల్లా, బోసి నవ్వుల్లో భావంలా, పాల వెల్లువై మేలు చూడాలి, భద్రకాళులై కాపు కాయాలి, పచ్చగా బతికే ప్రశాంత సీమను భగ్నం చేసే వ్యాపారులను ఆబోతులై కుళ్ళ బొడవాలి, అడవి దున్నలై కుమ్మాలి. పిల్లల్ని ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఎందుకంటే వాస్తవంగా ఈనాటి అడవుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, మనందరికీ తెలుసు. ఈ అక్రమాలను, ఈ యొక్క దుర్మార్గాలను గురించి ఏమని చెప్తున్నారు, పిల్లలకి చెప్తున్నారు. పిల్లలారా, మీరందరూ చదువుకుంటే మీకు వాస్తవాలు తెలుస్తాయి, వాస్తవాలు తెలిస్తే మీరు ఈ విధంగా వాటిని అరికట్టవచ్చు. ఏమంటున్నారు, భద్రకాళులై కాపు కాయాలి. భద్రకాళి శక్తికి స్వరూపం. ఎందుకంటే ఇక్కడ అనేక మంది గిరిజన బాలికలు, గిరిజన మహిళలు తమ యొక్క మాన ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి దురవ్యవస్థ నుంచి బయటపడాలి అంటే మీరు చదువుకోవాలి, మీరందరూ భద్రకాళులు కావాలి. అట్లాగే పచ్చగా బ్రతికే ప్రశాంత సీమను భగ్నం చేసే వ్యాపారాలు. వాస్తవంగా అడవిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎటువంటి కాలుష్య ఇబ్బందులు ఉండవు, ప్రశాంతంగా ఉంటుందని మనం అనుకుంటాం. అప్పుడప్పుడు మనం చక్కగా వారాంతంలోనో పండుగలప్పుడో పిక్నిక్ వెళతాం అడవులకి, స్వచ్ఛమైనటువంటి వాతావరణం కోసం. వాస్తవంగా అడవుల్లో ఉండేవాళ్ళు స్వచ్ఛంగా ఉంటారు, చక్కగా ఉంటారనేది పట్టణ వాసుల యొక్క ఆకాంక్ష. కానీ అడవుల్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు తినటానికి తిండే కాదు, నిద్రపోతానికి నిద్ర కూడా లేదు. మనం వార్తల్లో చూస్తున్నాం. సంఘ విద్రోహ శక్తులైతేనేమి, లేదా స్వార్థపరులైనటువంటి వ్యాపారస్తులైతేనేమి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెడుతూ ఆ ప్రశాంత జీవితాన్ని బాగా విచ్ఛిన్నం చేస్తున్నారు. అందుకని ఇక్కడ ఈయన ఏమన్నారంటే, పచ్చగా బతికే ప్రశాంత సీమను భగ్నం చేసే వ్యాపారాలను ఆబోతులై కుళ్ళబొడవాలి. ఆబోతు అంటే మనకి పెళ్ళైన ఎద్దైతే కాదు, ఆబోతులై కుళ్ళ పొడవాలి అన్నారు. ఎందుకంటే ఎద్దుల్లో అన్నిటికన్నా అది బలిష్టంగా ఉంటుంది, ఏదైనా చేస్తుంది. కాబట్టి ఇక్కడ దీన్ని లేకపోతే ఏ సింహం లేకపోతే ఏ పులి అయ్యి మీరు వాళ్ళని చంపేయాలనొచ్చు కదా. ఇటువంటి పనులు చేసేటువంటి అడవుల్లో చేసేటువంటి చెడ్డ పనులు చేసేవాళ్ళని మీరు ప్రతి శ్రీశ్రీ అన్నట్టుగా ప్రతి తెలుగువాడు ఒక సింహాలై గర్జించాలి అని ఒక సింహంతో పోల్చొచ్చు. కానీ చక్రవర్తి గారు ఏమన్నారంటే, మీరందరూ కూడా అటువంటి వ్యక్తులను అందరినీ కూడా భగ్నం చేసే ఆబోతులై కుళ్ళబొడవాలి, అడవి దున్నలై కుమ్మాలి అన్నారు. ఇక్కడ ఎందుకంటే వీటిని నొక్కి ఎందుకు చెప్తున్నానంటే,
ఈ రెండు జంతువుల గురించి చాలా తెలిసి ఉండాలి. ఆబోతు గురించి తెలవాలి, అడవి దున్న గురించి కూడా తెలియాలి. అడవి దున్న అంటే అడవి పంది కాదండి. పందులు రెండు రకాలు ఉంటాయి, అడవిలో ఉండేది, ఊర్లో ఉండేది. కానీ ఇక్కడ ఈయన ఏమన్నారంటే దున్న అన్నారు, అడవి దున్న. ఇవి రెండూ కూడా అడవిలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జంతువులు, శక్తికి రూపం. ఆబోతు అంటే మేము అడవిలో వాళ్ళం కాబట్టి చెప్తున్నాను, అడవి బర్రె అంటాం. చాలా బలిష్టంగా ఉంటుంది. ఇక దాని కంటబడితే ప్రాణాలతో ఎవరు బతకరు. ఈవెన్ అడవి పులి కాదు, సింహాన్ని కూడా చంపేస్తుంది. అట్లాగే అడవి దున్న, అది చూడటానికి చిన్నగానే ఉంటుంది, కానీ దాని యొక్క శక్తి అటువంటిది. కాబట్టి అటువంటి పదాలను కూడా ఈయన ఉపయోగించటం, ఎందుకంటే వాస్తవంగా గిరిజన పిల్లలతో మమేకమై వాళ్లతో కలిసి ఉన్నటువంటి జ్ఞానంతో ఇటువంటి గొప్ప గొప్ప పదాలు రాశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్య బాల సాహిత్యంలో చాలామంది, గురువుగారు మన్నించాలి, అడవికి రాజు పెద్ద పులి, అది గడ్డి కూడా మేస్తుందని రాసేస్తున్నారు. ఒక అడవిలో ఒక పులి అనేది ఉంది, దానికి బాగా ఆకలేసింది, ఆ అడవిలో ఉన్నటువంటి గడ్డిని బాగా తిని వచ్చి తన గుహలో పడుకున్నదని రాశారు. అంటే ఆయనకు పులికి సంబంధించిన ఏం లేదు, ఏదో రాసేసాం, పిల్లలే కదా ఏదైనా చదువుతారు. కానీ ఇప్పుడు పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే, ఒక రాజుగారు ఉన్నారు, రాజుగారికి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు వేటకి 7 చేపలు తెచ్చారంటే అంకుల్ ఆగండి, ఎవరు? రాజుగారి కొడుకులు ఫిష్ తెచ్చారా? ఫిషర్మ్యాన్స్ కదా ఫిష్ తేవాల్సింది. కింగ్ సన్లు వెళ్ళి ఫైటింగ్ చేయాలి కదా, వాళ్ళు చేపలు ఎట్లా పడతారని అడుగుతున్నారు. వాళ్ళకేం చెప్పాలి? వాళ్ళకేం చెప్పాలి? 4వ తరగతి ఇంగ్లీష్ మీడియం కుర్రోడు 7 చేపల కథ చెప్తే వాడు వినడం లేదు, తప్పులు ఎతుకుతున్నాడు. ఏం చెప్పాలి? సరే, ఇప్పుడు అది చెప్తే మళ్ళీ ఇక్కడ నేను అపరాధం చేసిన వాడు అవుతాను. కాబట్టి ఇక్కడికే వస్తే, ఇప్పుడు చక్రవర్తి గారు గిరిసీమల్లో ఉన్నటువంటి పిల్లలతో మమేకమై ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆకలి బాధలు, వాళ్ళ యొక్క సామాజిక బాధలు, వాళ్ళలో ఉన్నటువంటి అన్ని రకాల బాధలు గమనించి వాళ్ళకి ఇచ్చినటువంటి సందేశం ఒకటే. అంటే కేవలం గిరిజన బాలలే కాదు, అందరూ బాలలు కూడా చక్కటి విద్యావంతులు అయినప్పుడే వాళ్ళ యొక్క జీవితాలను సుసంపన్నం చేసుకోగలరని ఆశిస్తూ, మరి ఆయన లాస్ట్లో ఏమంటారంటే, ఆయన ఆశించినటువంటి బాలలు వచ్చేశారు. ఆయన ఏదైతే ఆశించారో అటువంటి బాలల సామ్రాజ్యం అరుదించింది. ఆ అరుదించిన ఆనందంలో ఏమంటారంటే, సందడి సందడి ఒకటే సందడి, సంధ్యల సందడు మారిని సందడి, పిల్లల రాజ్యం ఒకటే సందడి, స్వేచ్ఛ నినాద ఘోషల సందడి, విజయ దుందుబులు మోగేనొక వంక, వీరగంధపు వాసనలొక ఎడ. చూడండి, వంక అన్నారు, పక్కన ఎడ అన్నారు. అంటే ఒకే పదాన్ని వాడకుండా వేరే పదాన్ని అదే అర్థంతో ఎట్లా రాయాలి అన్నప్పుడు చక్రవర్తి గారు లాంటి గొప్పవాళ్ళు రాసినటువంటి సాహిత్యాన్ని మనం చదివితే మనం అటువంటి సాహిత్యాన్ని కూడా రాయగలం. అట్లాగే జాగృతి పరిచే కాపులొక దండ, జారిపోని ధైర్యం ఒక చెంత, మూక సపాటుల పిలుపులు లొకచోయ, బొమ్మరిళ్ళు కేరింత లొకవైపు, పేరంటమ్ముగా గలగల లొకదెస, పిడుగులు పండిన బంటు లొకప్రక్క, ఒకటే సందడి, యుగముల సంధిని పోలిన సందడి, అన్ని గ్రహాలకు విహార యాత్రకు ఆమ్రతించే అరుపుల సవ్వడి. కేవలం ఈ మార్పు భూగోళం ఒక్కటే కాదు, నవగ్రహాల్లో కూడా ఇదే రకమైనటువంటి మార్పు రావాలని ఆశించి, అటువంటి కొత్త తరం బాల్యం రావాలని ఆయన ఆశించారు. మరి చక్రవర్తి గారు ఆశించినటువంటి ఆశయం 100% పూర్తి కావాలని ఆశిస్తూ, ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంస్థ నిర్వాహకులకు, ముఖ్యంగా మా గురువు గారితో పక్కన కూర్చోవడమే నాకు ఒక రకమైన ఆనందం. అటువంటిది ఆయనతో ఈ యొక్క వేదిక పంచుకునే అదృష్టం కలగటం నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, ఈ అవకాశం కల్పించిన చక్రవర్తి గారికి మరోసారి పాదాభివందనాలు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. చాలా సంతోషం. ఆమెను శ్రీనివాస్